మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వాక్యం ద్వారా మనం ఆయనని ఆరాధన చేద్దామండి. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని అందరూ పలకండి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తనువలే తన పొరుగువానిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములు కంటెను బలులు కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. చదవబడిన ఈ లేఖనాలను మన వినికుడిలో ప్రభు దీవించును గాక. మనము మన దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి? ఎలా ఆరాధన చేయాలంటే అరాకొర మనసుతో కాదు. మనము ఈలుంటే చెయ్యొచ్చు, ఈలు లేకపోతే చెయ్యొచ్చు అనే తలంపులు కావు. ఆయనను ఆరాధన చేయుటకు పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయం ఉండాలి మనకి, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆరాధన చేయాలి. ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మీరు పూర్ణ మనస్సుతో ఆరాధన చేయుట, పూర్ణ బలముతో ఆరాధన చేయుట అనేది ఏంటంటే, ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, మీరు ఆయన పాదాల దగ్గర స్తుతియాగ ద్రవ్యములు సమర్పించటంలోనే, అనగా ఈవులు కానుకలు ఆయన అర్పణలు అర్పించటంలోనే మీ ఆరాధన ఎంతున్నదో తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనుషుని చూడొద్దు, దేవుణ్ణి చూడండి. దేవుణ్ణి చూసి చెయ్యాలి. ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన ఆరాధన చేయుటకు. దశమ భాగం ఇచ్చి ఆరాధన చేయాలి. మళ్ళా ఇంకా ఆజ్ఞను పెంచాడు, వర్ధిల్లే కొలది నీవు అభివృద్ధి అయ్యే కొలది ఇచ్చి ఆయనను ఆరాధన చేయాలి. ఇది పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆరాధన చేయటం అంటే, నీవు సమర్పించుకొని నీ ఈవులు, నీ స్తుతియాగ ద్రవ్యములు ఆయనకు సమర్పించటంలోనే నీ ఆరాధన శ్రేష్టమై ఉన్నది. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, నీవు వివేకముగా ఉత్తరమిచ్చితివని ఆయనతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకడు వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాడంట ఒకడు వచ్చి. అప్పుడు అన్నారు, నీ దేవుడైన యెహోవాను ఇలా ప్రేమించాలి. కానీ ఆయన కూడా అన్నాడట అప్పుడు, అవును, నా పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నేను ఆయన ఆరాధించాలి, ప్రేమించాలి అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, నీవు వివేకముగా ఉత్తరం ఇచ్చితివి అన్నారు. ఇక్కడ మీరు ఆలోచించండి, మన ప్రభు పూర్ణమైన ఆరాధన చేసినారు. ఎలా ఆరాధన చేసినారు? ఆయన గెస్తమనే వనములో పట్టుబడినారు. అక్కడ ఆయనకి తను తానుగానే సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని అధికార మందిరంలోనికి తీసుకువెళ్లారు. ఆయా న్యాయస్థానాలు తిప్పినారు. ఇక ఆయన శరీరాన్ని చిత్రహింసలు చేశారు. ఆయన చాలా బాధించినారు. బాధించినప్పుడు ఆయన ఏదైనా ఒక చేయి మీద కొడుతుంటుంటే ఆ చేయి తీసినట్టుగా కానీ, చెంప మీద కొడుతుంటుంటే ఆ చెంపలాగా తిప్పేసినట్టుగా కానీ ఎక్కడానూ లేదు. ఆయన సంపూర్ణంగా తన శరీరాన్ని బాధించేవారికి, కొరడాలతో కొట్టేవారికి అప్పచెప్పేశారు. సంపూర్ణమైన ఆరాధన ఆయన చేశాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన కొరడా దెబ్బలు సంపూర్ణంగా భరించినారు.
ఆయన ముళ్ళ కిరీటమును సంపూర్ణంగా భరించినారు. ఆయన మీద ఉమ్ము వేసినా ముఖం దాచుకోలేదు. యెషయా ప్రవచనం ముందుగానే చెప్పాడు. యెషయా ప్రవచనంలో 50:7 ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఆయన తన ముఖమును దాచుకోలేదు. ఆయన సంపూర్ణంగా నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని సమర్పణ చేశారు. కాబట్టి మనలను సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడైనే ఆయన రక్షించినాడు. కడవరి రక్షణ కూడా ఆయన ఇచ్చు దేవుడయి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఎలా ఆరాధన చేయాలి? ఆయన ఎలా ఆరాధన చేయాలి? 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు కురువు అర్పించుట కంటే మాట వినుటయును శ్రేష్టము అన్నారు. మనము ఆయన సన్నిధిలో మాట విని మాట ప్రకారంగా నడవటము ఆయనకి శ్రేష్టం. గమనించండి, మన అర్పణలు మాట ప్రకారంగా ఇవ్వండి, అభివృద్ధి పొందండి. ఆయన ఘనపరిస్తే నిన్ను ఆయన ఘనపరుస్తాడు. ఆయనకు మాట విధేయత మీరు చూపించకుండా బలులు అర్పించిన, దహన బలులు అర్పించిన సంతోషం ఉంటుందా అన్నాడు. కాబట్టి దహన బలులలో ఈ సమాధాన బలులు అర్పించేదానికంటే మొట్టమొదటగా నేను ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన ఆరాధన చేస్తేనే శ్రేష్టమైన ఆరాధన. అది శ్రేష్టమైన ఆరాధన. కాబట్టి ఆయన మన కొరకు ముళ్ళ కిరీటమును, ఏమండి, ఎన్ని ముళ్ళు గుచ్చారని గుప్పించుకున్నాడు ఆయన. మరి ఎవరి మాటను బట్టి ప్రభు ముళ్ళు గుచ్చిన, కొరడాలు కొట్టిన లోబడ్డారు చెప్పండి? తండ్రి మాటను బట్టి ప్రభు ఆ శిక్ష అంతటిని భరించినారు. ఆ ముళ్ళెవరి? మనయే. ఆయన భరించినాడు. అందుకని ఆయనకి స్తోత్రాలు. ఆ మేకులు దెబ్బలు ఎవరై? మనే. ఆయన భరించినాడు. అందుకే ఆయనకి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు. అంతటా సైనికులు ఆయనను పేతురియమ్మను అధికార మందిరము లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదులు రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీద నున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకి తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కాబట్టి ఆరాధనలో ఆ రొట్టు పాత్ర, ఆ రసపాత్ర ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకునటానికే మనము చేయవలసిన వారమయ్యి ఉన్నాం. కాబట్టి ఆయన సంపూర్ణంగా ఆరాధించాలి, సంపూర్ణంగా సేవించాలి, సంపూర్ణంగా అర్పణలు అర్పించి ఆయన్ని ఘనపరచాలి. ఈ ఆరాధన తలంపులు మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్.